డబ్బులు ఇంకా పడతలేవు. యాసంగి సీజన్కి సంబంధించి ఇక పడితే ఆగ పడితే అని ఎదురు చూస్తున్న రైతులందరికీ నమస్కారం. డబ్బులకు సంబంధించి కూడా మీకు తెలియని విషయాలనే కొన్ని గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క యాసంగి పెట్టుబడి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడతాయని అయితే మీకు ఎవరికైతే చెప్తున్నారో వీరందరి మాటలు అనేవి నమ్మచ్చా నమ్మకూడదా లేదా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా స్పందించడం లేదు. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం అనేది ఇప్పటివరకు మనకు కేవలం 4,000 కోట్లు మాత్రమే డబ్బులు అనేవి అయితే 4 ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ యొక్క యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో వేసినాయి అని అయితే లెక్కల్లో చూపెట్టడం అయితే జరుగుతుందన్నమాట. మరి యొక్క వానాకాలంలో సీజన్ డబ్బులకు సంబంధించి కూడా అప్పుడు కూడా చూసుకున్నట్టయితే మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్పుడు డబ్బులు విడుదల చేసిర్రని అయితే చెప్పిర్రు. మరి ఈ యొక్క మిగతా ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతులందరూ కూడా ఈ యొక్క పండుగ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క దసరా పండుగ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పెట్టుబడి నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం 4 ఎకరాల వరకే అందజేసిర్రని అయితే అప్పుడు కూడా చూసుకున్నట్టయితే చాలామంది రైతు సోదరులు అయితే డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే ఇప్పటికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడు మనకు ఆ రోజు జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించి జనవరి 26వ తేదీన ప్రారంభించిన పథకం రైతు భరోసా పథకం డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పటి పడని వారు ఎవరైతే ఉన్నారో అంటే 4 ఎకరాల ఈ యొక్క పై ఉన్న రైతులందరూ కూడా ఈ 5, 6, 7, 8, 10 ఎకరాల వరకు అన్నమాట ఈ యొక్క పడని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అన్న డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అసలు మాకు డబ్బులు అనేవి అయితే పడలేదు, పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు అనేవి మా అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడలేదు, మా యొక్క ఖాతాలు కూడా మేమైతే 10-20 సార్లు కూడా మేము బ్యాంక్ కాడికి అయితే వెళ్ళినాం, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ డబ్బులు అనేవి అయితే పడవు, ఎట్లా అంటే ఎవరు కూడా స్పందించడం లేదు. ఇక ఇష్టపెట్టుర్రి ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకు ఆయన ఉన్నారు కదా అంటే మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీకు అందరికీ కూడా అప్పుడే తెలియజేస్తాను అన్నమాట. సో ఇదే ఇక మీకు ఆఖరి ముచ్చట, తప్పకుండా అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు కేవలం 4 ఎకరాల వరకే ఆ యొక్క యాసంగి డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు ఎవరికైనా పడనట్లయితే వారందరూ కూడా ఒకసారి తప్పకుండానైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. అలాగే యాసంగి సీజన్కి సంబంధించి మీ చుట్టుపక్కల ఉన్న వారి రైతు సోదరులందరికీ మీ యొక్క గ్రామంలో ఉన్న వారికి అందరికీ కూడా ఒకసారి అయితే పక్కన వారికి డబ్బులు అనేవి అయితే పడ్డాయా లేదు ఒకసారి అయితే మీకు తెలియజేసే ఉంటారన్నమాట ఇప్పటికే. సో ఒకసారి అయితే తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకు మాట్లాడే నాదుడు లేదు. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో వేసినట్లయితే తెలుస్తుందని అయితే ప్రభుత్వం అయితే లెక్కలు అయితే చెప్తుందన్నమాట. మనకు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేవలం ఈ 4 ఎకరాల వరకు అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ 4 ఎకరాల పై ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడలేదు ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట ముచ్చట, తప్పకుండా అయితే అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అంతంత మాత్రమే ఈ యొక్క సగం మాత్రమే డబ్బులు అనేవి నిధులు విడుదల చేసిన తర్వాత 4 ఎకరాల వరకే పడినట్లయితే తెలుస్తుంది. 4 ఎకరాల 10 గుంటలు కానివ్వచ్చు, 25 గుంటలు కానివ్వచ్చు, 30 గుంటలు కానివ్వచ్చు, ఈ పై ఉన్న వారికి అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే రైతు సోదరులు ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రభుత్వం అనేది కూడా మనకు ఈ యొక్క స్పందిస్తే ఎంతో బాగుంటుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్, మళ్ళీ ప్రభుత్వం స్పందించిన తర్వాతనే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఓకే, ధన్యవాదములుగా.